ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎక్కడికి వెళ్ళినా సంక్రాంతి లాగ్ పెట్టు అంటున్నారు. విన్నారు కదా, ఇది ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి మా ఊరు ముందు రోజు వచ్చిందనమాట సంక్రాంతి అనేది. అంటే జన సైనికులందరూ రండి అంటున్నారు కదా, వీళ్ళందరూ కలిపి ఫండ్స్ వేసుకొని జనసేన పేరు మీద ఇట్లా గిఫ్ట్స్ అనేది ఆర్గనైజ్ చేశారు. అండ్ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నా ముగ్గు అనేది మీకు స్టార్టింగ్లో పెట్టాను, తర్వాత కూడా చూపిస్తాను ఉండండి. మంచి ట్విస్ట్తో ఉంటుంది. సో మా ఎంపీపీ గారు అండ్ సర్పంచ్ గారు కూడా వచ్చేసారు. వీళ్ళతో గిఫ్ట్స్ ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చారు. అండ్ ఊర్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట, చాలామందిని తీసుకొచ్చారు. ఇంకా జన సైనికులు ఉన్నారు. గిఫ్ట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసే టైం వచ్చిందని చెప్పి నేనైతే ఫస్ట్ చూపిస్తున్నాను. కానీ ముగ్గులు చూడలేదు కదా మీరు ఎవరు. లైన్గా ఒక్కొక్క ముగ్గు చూపిస్తాను, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి మరి. అండ్ ఈ ముగ్గుల పోటీలు అయితే టైం లిమిట్ ఏం పెట్టలేదు. దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఇంకా నా ముగ్గుకు కూడా అనమాట. రెండిట్లకి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇది సెకండ్ ప్లేస్లో ఖాళీ ఉందని చెప్పి మా హస్బెండ్ ఇంకా మా అమ్మాయి కలిపి జనసేన గాజు గ్లాస్ని వేశారనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా చాలామంది పార్టిసిపేట్ చేశారు. హరిదాస్ గారిని అయితే ఇంకా కొంచెం కలర్స్ మంచివి తీసుకొని హైలైట్ చేయొచ్చు. చాలా బాగా వేసింది ఆ అమ్మాయి, చిన్న పాప వేసింది. అండ్ నాది కూడా కలర్ కాంబినేషన్ వల్ల హైలైట్ అయింది. ఇంత హైలైట్ అవుద్దని అనుకోలేదు. నేను సెలెక్ట్ చేసుకోవడమే యూట్యూబ్లో చూసి ఫోటో అది స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకున్నాను. దానిలో ఇచ్చిన కలర్స్ వేరు, నా దగ్గర ఉన్న కలర్స్ వేరే. నా దగ్గర కలర్స్తో నేను అలా హైలైట్ చేసుకున్నాను అప్పటికప్పుడు. అసలు ముందు రోజు కూడా నేనేం ప్రాక్టీస్ చేయలేదు. అండ్ ప్రతిసారి కూడా నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేసి మా హోమ్లో నెక్స్ట్ ఇక్కడ చేసేదాన్ని. ఇది అనుకోకుండా పెట్టి సడన్గా అయిందనమాట. ఈ ముగ్గుకి ఏమో సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు నేను చూపించింది. అండ్ ఇవన్నీ లాస్ట్ వరకు ఇట్లా. కానీ ఈసారి చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. చాలా హెవీ వస్తుండే ఎప్పుడు కూడా. నెక్స్ట్ అయితే నా ముగ్గు దగ్గర వెళ్ళిపోదాం. అదిగోండి, దీనికి సెకండ్ ప్రైజ్. అండ్ నా ముగ్గుకి ఫస్ట్ చూపించాను కదా ఒకటి పెద్ద ముగ్గు, దానికి కలిపి ఇచ్చారనమాట. అండ్ మా జన సైనికులే వేసుకున్నారు. ఫండ్స్ అంతా అదే కలెక్ట్ చేసుకొని మనీ వెండి సిల్వర్ ఏదో తీసుకున్నారు గిఫ్ట్. సో అలా ఫస్ట్ ప్రైజ్ వరకే వాళ్ళనమాట. అండ్ సెకండ్ ప్రైజ్ నుంచి స్పాన్సర్స్ ఉన్నారు. నెక్స్ట్ అయితే మా ప్రెసిడెంట్ గారేమో పార్టిసిపేషన్ గిఫ్ట్స్ పెట్టుకున్నారు, అవి కూడా చూపిస్తాను. అండ్ మా బ్రదర్స్ అందరూ ఇక్కడ కూర్చొని చూస్తున్నారు అన్నమాట. ఏంటి అక్క ఇట్లా వేసింది ఆర్ట్ బై భావన మేడ్చర్ల లాగ్స్ అని చెప్పి. నేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఒక దండం సింబల్ కూడా పెడదాం అనుకున్నాను. ఎందుకులే ఇంకా బాగోదు, ఇప్పటికే ఓవర్ అయిందని చెప్పి ఊరుకున్నా. సంక్రాంతి సాంగ్స్ అవన్నీ పెట్టారన్నమాట. అండ్ ఇదిగోండి, నేనైతే నా ముగ్గుని చూపిస్తూ అట్లా మర్చిపోయాను. ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్స్ పెట్టడం మర్చిపోయాను, తర్వాత బ్యాంగిల్స్ వేశాను. మా ట్విస్ట్ అన్నాను కదా ఇదే. మా హస్బెండ్ అసలు సపోర్ట్ చేయరంటాను కదా, తనే తీసి వీడియో తీస్తూ. అండ్ నేను బుక్ చేసుకున్నాను కదా స్టాండ్ వీడియోస్ తీసుకోవడానికి, ఇంకా అది పెట్టి ఫిక్స్ చేశారనమాట. తను తీస్తున్నారు. నేనైతే కూర్చొని మోకాల మీద వేయలేకపోతున్నాను, చాలా లెగ్స్ పెయిన్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా బస్కి వేసుకుని కూర్చున్నా. ఇది అయితే నెక్స్ట్ డే నేను హోమ్లో వేశాను. ఇక్కడ కలర్స్ మార్చేసాను అసలు ట్రై చేద్దామని. దీనికంటే అదే చాలా బాగుంది కదా, చాలా హైలైట్ అయింది నిజంగా. కలర్ కాంబినేషన్ నిజంగా మంచిగా తీసుకున్నా. అండ్ ఆ రోజే ఈవినింగ్ అంటే మధ్యాహ్నం ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నారు, ముందు రోజు రండి అని చెప్పి. నేను వెళ్ళలేదు, వెళ్ళిన వాళ్ళు షేర్ చేశారు, అది నేను దీనిలో పెట్టేశాను. సాంగ్స్ అనేది అయితే తీసేసాను, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా. సో ఫ్రెండ్స్, మీకైతే తెలిస్తే చెప్పండి, కాపీరైట్ పడకుండా ఏం చేయొచ్చో, ఎలా చేయాలనేది నాకైతే తెలీదు. అండ్ బసవన్న ఇదిగోండి సంక్రాంతిలో చూడొచ్చు. సంక్రాంతి తర్వాత మాకు సంక్రాంతిలో రాలేదు మా ఇంటి దగ్గర, ఒక సంక్రాంతి అయిన 1 వీక్లో తిరిగారనమాట. మేము కూడా ఉండంలేండి సంక్రాంతిలో, ఎందుకనే చెప్తాను. ఇక్కడ సెలబ్రేషన్స్ ఇది కూడా ఒక జనసేన మీట్ అనమాట, చిన్న సైజు. అంటే సెలబ్రేట్ చేస్తున్నారు సంక్రాంతి. అండ్ మేము ఎందుకు ఉండనన్నానంటే, మా పెదమావయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఎప్పుడు. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ చూడండి, మొత్తం అందరూ వెళ్ళి ఎట్లా చేసుకుంటారో అట్లా మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం మేము ప్రతి ఇయర్. ఇక మ్యారేజెస్ అయినా ఏదైనా కానీ
ఇప్పుడు కొంచెం కొంచెం ఎవరి లైఫ్ చాలా బిజీ అయితే కానీ లేదంటే కనుక వస్తారు మ్యాక్సిమం. సో నెక్స్ట్ డే భోగి కోసం అయితే నేను శారీ మిషన్ దగ్గర నుంచి ఇంకా రాలేదని చెప్పి డ్రెస్ వేసుకున్నా ఫస్ట్. తర్వాత అయితే శారీ కట్టుకుని ఇగోండి నా లుక్ ఇది. అండ్ మా హస్బెండ్, నేను, మా పాప రెడీ అయిపోయి భోగి మంట దగ్గర వెళ్ళి అది వేసేసి దండ వేసేసి అండ్ మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఫ్రాక్ వచ్చేసి నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. చాలా చాలా బాగుంది స్టెప్స్తో. కానీ ఇట్లాంటి పార్టీస్కి బాగుంటుంది, అంటే ఏమన్నా ఫంక్షన్స్ జరిగితే. అండ్ అక్కడైతే ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి కొన్ని పిక్స్ అయితే తీసుకుంది. వాళ్ళు ఎవరిని ఎంటర్ చేయను నేను, ఎందుకంటే కొంచెం వాళ్ళు పబ్లిక్కి కొంచెం దూరంగా ఉంటారు. అండ్ నేను మామూలుగా మా పాపవి నావే పిక్స్ నేను అప్లోడ్ చేస్తాను, చూడండి సరదాగా. చాలా పిక్స్ తీసుకుంది మా కీర్తన అయితే. నెక్స్ట్ నేను కూడా నెక్స్ట్ డే ఇంకా మీకు ఇవన్నీ లైన్గా ఒకటే వ్లాగ్లో ఇవన్నీ చూపించేస్తాను. అక్కడ ముసలమ్మ తల్లి తీర్థం అనమాట మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర, శివకోడు. అందుకని ఫుల్ రష్ ఉందన్నమాట, లైటింగ్ హడావిడి చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ టర్నింగ్లో అనమాట. మేము అండ్ పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాత మా తమ్ముడు వాళ్ళందరూ వస్తే, అండ్ అది సెకండ్ డే అనమాట, ఇది సంక్రాంతి రోజు. నెక్స్ట్ కనుమ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నేను మళ్ళీ ఇది ట్రై చేశాను, కలర్స్ లేకుండా, చాలా నీట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివకోడు తీర్థం రోజు సిరిబొమ్మ వస్తుంది అనమాట, అందరం ఫొటోస్ దిగుతాము. అండ్ ఇది మా ఊరు తీర్థం రోజు అనమాట. ఇది మేము అమ్మవారికి, మహాలక్ష్మమ్మ తల్లి అమ్మవారికి ఫ్రూట్స్ అవి పట్టుకొని వెళ్ళాము. గుడి దగ్గర వెళ్ళి గుళ్ళో ఇచ్చేసి బయట చూస్తున్నమాట తీర్థం చాలా బాగుంది అనేసి. అండ్ నేను మా అమ్మాయి స్పిన్నింగ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలని చెప్పి, సర్లే అని తనకి ఆన్లైన్లో దొరికింది. అండ్ నెక్స్ట్ నాకు కూడా శారీ సేమ్ నారాయణపేట ఇప్పుడు ట్రెండీ అయింది కదా, ఇంకా తీసుకుందామని చెప్పి తీసుకున్నా. పూజలకి కూడా పనికి వస్తుంది అనేసి ఇంకా ఇట్లా. సో వెనకాల మహాలక్ష్మమ్మ తల్లిని చూపిస్తాను చూడండి. మా సర్పంచ్ గారు, ఎంపీపీ గారు అండ్ మా వార్డ్ మెంబర్ అందరం కలిసి సరదాగా దిగామన్నమాట ఒక పిక్. అండ్ మేము మా ఫొటోస్ తీసుకున్నాము మా ఊరు తీర్థం రోజు. చూసేయండి, వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ తీసుకున్నారు. తర్వాత మేము ముగ్గురము. అండ్ అటు ఇటు గ్రీన్ మధ్యలో వైట్ అనమాట, ఈ కాంబినేషన్ బాగుంది. అండ్ మేమందరం సెల్ఫీ తీసుకున్నాము. గీతా తేజ మీకు తెలుసు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మా ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట, అల్లుడి గారు అవుతారు ఆయన. మా పెద్ద ఆడపడుచు గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి. లాస్ట్ సంక్రాంతి వీడియోలో చూసే ఉంటారు అతను. అండ్ మా అమ్మాయి ప్రతిసారి 2 దండలు అయితే వేస్తుంది. ఒకటి ఇందాక చూపించాము, ఇది 2వ దండ అనమాట భోగి రోజు. సో గైస్, నా వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ అనేవి త్వరగా రావాలంటే మీ లైక్స్ మీద ఆధారపడి ఉంటుంది. బాయ్ బాయ్.